వెల్కమ్ టు సిఎన్ఈ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విస్తృత చర్యలు చేపట్టిన కాకినాడ జిల్లా యంత్రాంగం. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన బ్రహ్మకుమారి సంస్థ మరియు ఆయుష్ శాఖ. ప్రతి ఓటరుతో బిఎల్ఏలు అనుసంధానం కావాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్కామ్ కలకలం. లావాదేవీలు నిలిచిపోవడంతో వందలాది మంది ఖాతాదారులు ఆందోళన. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇండోర్ రౌండ్ టేబుల్ సమావేశం. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్థానిక ఎస్ఐ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన వైస్ ఎంపీపీ మట్టా శ్రీను. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాకినాడ జిల్లా యంత్రాంగం విస్తృత చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ ఎన్ఎం హరేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం కాకినాడ నగరంలోని గాంధీనగర్ పార్కులో బ్రహ్మకుమారి సంస్థ మరియు ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తలటం సత్య, ఆయుష్ శాఖ అధికారులు, బ్రహ్మకుమారి ప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, యోగా సాధకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన యోగా ప్రదర్శనలు ఆకట్టుకోగా యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. ప్రతి సచివాలయంలో ఉన్న సిబ్బంది కూడా ప్రతి ఒక్కరిని కూడా మన యోగా ఆంధ్ర యాప్లో మనం అప్లోడ్ చేయటం, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా మనం మోటివేట్ చేయాలి. ముఖ్యంగా మనకి ట్రైనర్స్ ఉన్నారు, మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు. ట్రైనర్స్కి ముందుగా వారికి కొంత ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది, మాస్టర్ ట్రైనర్స్ని. తద్వారాగా మరి ట్రైనర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే కాంపిటీషన్ సంబంధించి కూడా కొంతమంది నిష్ణాతులు కొంతమంది ఉన్నారు. ఎవరైతే నిరంతరం యోగా సాధన చేస్తున్నారో వారికి కాంపిటేటివ్ కూడా మనం చేస్తున్నాం సార్. యోగాలో కాంపిటీషన్ కూడా నిర్వహించి వారికి బహుమతులు కూడా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రోజులు కార్యక్రమం నిరంతరంగా మరి ప్రతి వారు కూడా యోగా యాప్లో అప్లోడ్ చేయవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. మనం కాకినాడకి 58,000 ప్రజల్ని మనం అప్లోడ్ చేయవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి గౌరవ కలెక్టర్ గారు. కంపల్సరీగా ప్రతి సచివాలయ సిబ్బంది కూడా ఈ 3 రోజులు అంటే ప్రతి సచివాలయం ఉన్న వార్డ్ ఎనిమిటీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, అదే ఉమెన్ పోలీస్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు, అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా ఇదే పని మీద ఉండి కంపల్సరీగా మనకి యోగా ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేయవలసిందిగా వారందరినీ మోటివేట్ చేసిందిగా అందరినీ ఆదేశించడం జరుగుతుంది. మనం చూసినట్లయితే గత సంవత్సరంలో పిఎం నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి వైజాగ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాటు చేశారు. అంటే మన కూటమి ప్రభుత్వం ప్రజలు ఆరోగ్యం కోసం, ప్రజలు అనుకున్నది సాధించాలంటే వాళ్ళకి మానసిక ధైర్యం కానీ, మానసిక స్థిరత్వం కానీ అవన్నీ చాలా ముఖ్యం. అవన్నీ చేకూరాలంటే మనం యోగా తప్పనిసరిగా పాటించాలనే సందేశం ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్తున్నారు. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మన స్వస్థ విధీయతే అని ఆయుర్వేదంలో అన్నారు. సమదోషాలు, సమమైన అగ్ని, సమధాతువులు, మలక్రియలన్నీ సమానంగా జరగటము మరియు ప్రసన్నమైన ఆత్మ, ఇంద్రియాలు, మనస్సు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఏ పనులైతే చేస్తామో ఆయుర్వేదంలో అవన్నీ చెప్పబడి ఉన్నాయి. దాని ద్వారానే స్వస్థతను సాధించగలుగుతామని చెప్పబడి ఉంది ఆయుర్వేదంలో. సో ఇప్పుడు ఆయుర్వేదంలో భాగమైన యోగాని అందరికీ అందించి కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా స్వస్థతను పొందటం కోసం యోగా ఆంధ్రను మన రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం మనకి జిల్లాకి 4 లక్షల మంది వారిని ఏకంగా ఒకేసారి అందరి చేత
అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున అందరి చేత యోగాని చేయించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో మనకి ఇప్పుడు కాకినాడకి 58,000 మంది జనం రిజిస్టర్ అవ్వటం ఉంది. ఆ విషయంలో మాకు కమిషనర్ గారు సహకరించి వారి సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు. ఇవన్నీ సక్సెస్ఫుల్గా అయ్యి ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నాము. కాకినాడ నగరంలో చిన్నారుల ప్రాథమిక విద్యారంగానికి మరో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఆధునిక విద్యా విధానాలతో పాటు భారతీయ సంస్కృతి, నైతిక విలువలను చిన్నారులకు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన బేసిల్ వుడ్స్ జూనియర్స్ విద్యా సంస్థను ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు, ఎన్సీఎస్ సంస్థ అధినేత మురళి, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. చిన్నారుల విద్యలో విలువలు, సంస్కారం, వ్యక్తిత్వ వికాసం ఎంతో ముఖ్యమైనవి. వాటిని ఆధునిక విద్యతో సమన్వయం చేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. బేసిల్ వుడ్స్ జూనియర్ సంస్థ చిన్నారుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని ప్లే స్కూల్, ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ స్థాయిలలో విద్యను అందించనుంది. ఈరోజు బేసిల్ వుడ్స్ జూనియర్స్ అనబడేటటువంటి పాఠశాల ప్రారంభమైంది. ఇది బాగా చిన్న పిల్లల కోసమని ఉద్దేశింపబడింది. పిల్లలకి చెప్తూ ఉంటే గ్రహించడం ద్వారా కాకుండా వాళ్ళ పంచ జ్ఞానేంద్రియాలతోటి వాళ్ళు జ్ఞానం పొందడానికి వీలుగా ఇక్కడ పాఠ్యాంశాలని ప్రణాళిక చేశారు. అంటే ఒక ఉదాహరణ చెప్పాలి అంటే చతురస్రంగా ఉంటుంది అన్నారనుకోండి. చతురస్రం అంటే ఇలా ఉంటుంది అని ఎంతో వివరిస్తే తప్ప అర్థం కాదు. అట్లా కాకుండా చతురస్రాకారంగా ఉన్న ఒక బొమ్మను, ఒక వస్తువును తీసుకొచ్చి అక్కడ పెట్టి దాన్ని ముట్టుకొమ్మని, దాన్ని ముట్టుకుని తిప్పి చూసి ఇది చతురస్రము అని తెలుసుకోవడానికి అవకాశం కల్పించడం. దానితో పాటుగా భారతీయ సంస్కృతి వారసత్వం తెలిసేటట్టుగా పిల్లలకి ఆ సంస్కృతి విషయాలు బాగా సుబోధకం అయ్యేటట్టుగా ఇక్కడ అనేక విషయాల్ని నేర్పుతున్నారు. మంచి పాటలు, నైతిక విలువలతో కూడుకున్నటువంటి గీతాలు, భగవత్ సంబంధమైన భజనలు, ఇవన్నీ కూడా నేర్పుతూ పిల్లల్ని రాబోయే కాలంలో ఆదర్శవంతమైన పౌరులుగా తయారు కావడానికి, దానితో పాటు క్రమశిక్షణతో కూడుకుని విద్యా సముపార్జనం చేసే పిల్లలు తయారు కావడానికి చిన్న వయస్సులోనే దానికి కావలసిన బీజాలు వేస్తున్నారు. దీన్ని మురళీ గారు వారు ఉన్నటువంటి నివాస భవనాన్ని ఈ పాఠశాల ప్రాంగణానికి ఇచ్చారు. ఇస్కాన్ వారు ఈ పాఠశాల అంతటినీ కూడా నిర్వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం. రాబో కాలంలో ఎందరో గొప్ప గొప్ప పౌరులు ఇక్కడ అంకురారోపణం జరిగి సంస్కృతి బాగా వాళ్ళ మనసులో నాటుకుని భారతదేశానికి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చే పౌరులుగా తయారు కావాలని మనం కృష్ణ భగవానుడి పాదములు కట్టి ప్రార్థన చేద్దాం. శుభం. రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన సానా సతీష్ బాబుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కాకినాడలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ సిఎన్ఈ న్యూస్ తో మాట్లాడుతూ సతీష్ బాబు ప్రజాసేవా దృక్పథం, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధతను కొనియాడారు. తక్కువ కాలంలోనే రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ బాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు పొందారని హరీష్ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రజలకు ఆయనగా అండగా నిలవడంతో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయమన్నారు. గౌరవనీయ శ్రీ సానా సతీష్ బాబు గారు రెండోసారి రాజ్యసభ పదవి వచ్చినందుకు మా సానా సతీష్ ఫౌండేషన్ కానీ మా కాకినాడ జిల్లా ప్రజలు కానీ ఎంతో ఆనందంతో ఉన్నారు. ముఖ్యంగా ఇంతటి మంచి అవకాశం ఆయన సేవలు బట్టి గుర్తించి గౌరవనీయులైన శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా వందనాలండి. తర్వాత కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారం అండి. నారా లోకేష్ బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారం అండి. ఎందుకంటే ఇంతటి కాకినాడ ప్రజలకి సంవత్సరాల నుండి ఆయన రాజ్యసభ వచ్చినప్పటి నుంచి ఏ విషయంలోనైనా సరే ముందుండి మాకు మొన్న వచ్చిన ఒక భారీ తుఫాన్లో కూడా అన్ని చోట్లకి వెళ్ళి ఇక్కడ మా
కాకినాడ దగ్గర నుంచి మనకి తుని మండలం, తర్వాత ఈ పగడాలపేట, తర్వాత అమలాపురం వరకు మొత్తం అంతా సర్వీస్ చేస్తానన్నారు. ఆ 3 days ఎవరికి ఇబ్బందులు లేకుండా ఆ భోజన సదుపాయాల దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి క్యాండిల్స్ కూడా నైట్ కూడా మేము సానాదేవి ఫౌండేషన్ ద్వారా ఈ పగడాలపేట కానీ కరెంటు పోయిన చోట్ల కూడా మేము సర్వీస్ చేస్తున్నామండి. ఏ విషయంలోనైనా సరే ఇక్కడ బుధవారం తుని నియోజకవర్గంలో అక్కడ ఆ బుధవారంలో అక్కడ మొత్తం ఊరంతా ఒక చోట ఉంటుంది. మళ్ళీ వాళ్ళ పొలాలు పాడి అంతా బయట ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ కిలోమీటర్ దూరంలో కూడా వంతెన ఉండదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. అక్కడ వరద వచ్చినప్పుడు మొత్తం జనాలందరూ చాలామంది ఇద్దరు కూడా అక్కడ ప్రవాహంలో కొట్టుకుపోయేవారు. పాడి అంతా అక్కడ ఉండేది. దానివల్ల ఇబ్బంది అవుతుంటే మన సానాదేవి ఫౌండేషన్కి ద్వారా వాళ్ళు అర్జీ పెట్టుకున్న వెంటనే ఆ సమస్యని అక్కడ బ్రిడ్జి వేయించి ఫ్లైఓవర్ కింద వేయించి చిన్నదిగా చేయించి మొత్తం అంతా అటు ఇటు రైతులు వెళ్ళడానికి మార్గం చేయించారు. అది ఎంతో పెద్ద విషయం అండి. అలాంటి కార్యక్రమం మనకి ఫౌండేషన్ తరఫున మనకి స్టేడియంలో అయినా సరే, మన డిఎస్ఏ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్లో వాష్రూమ్స్ కానీ, ఒక స్టేజ్ కానీ, ఒక కిచెన్ సంబంధించింది కానీ అక్కడ మళ్ళీ నిర్మించారండి. యాక్చువల్గా రంగరాయ మెడికల్ కాలేజ్ బిగ్ గ్రౌండ్ అంతా డంపింగ్ యార్డ్ కింద వాడేవారు కాకినాడ. ఇది వదిలేయడం వల్ల అక్కడ అరాచక శక్తుల కింద, చాలా గొడవల కింద, వాటి కింద ఉన్నదాన్ని బిల్డింగ్ పడిపోయి అసలు దేనికి నిరుపయోగంగా ఉన్నదాన్ని మళ్ళీ మేము సొంతంగా నెట్స్ వేయించి ఈవేళ అప్పుడు సతీష్ బాబు గారు సెక్రటరీ చేసిన టైప్లోనే వేసిన నెట్స్ అవి అలాగ నెట్స్ వేయించి అక్కడ ఒక గ్రౌండ్కి మళ్ళీ అంతా కొత్తగా తీసుకొచ్చి ఆ బీ గ్రౌండ్ కూడా డంపింగ్ యార్డ్ ఉన్నదాన్ని మళ్ళీ ప్లెయిన్గా చేయించి ఆ బీ గ్రౌండ్, ఏ గ్రౌండ్ని క్రికెట్ డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేశారు. ఆ రోజు నుంచి ఇప్పుడు క్రికెట్లో ఆయనకున్న ఇష్టంతోనే ఈవేళ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అయ్యారు. 2023లో 2 కోట్లు పెట్టి మేము ఒక పెద్ద టోర్నమెంట్ ఈ జిల్లా అన్నిటికీ అన్ని టీములకి, అన్ని మండలాలకి పెట్టాం టోర్నమెంట్. అది అందరికీ యువతలో అంటే చెడు అలవాట్లు ఉండకుండా, పిల్లలు పాడైపోకుండా ఉన్నదానికి ఆ టోర్నమెంట్ ఎంతో ఉపయోగపడ్డది. అన్ని జిల్లాలు అంటే దగ్గర ఆ రోజు 250 టీములు పాల్గొన్నాయి. ఈ రోజు నుంచి కూడా మనకి ఆ కాకినాడలో ఉన్న ఈ పెద్ద హాస్పిటల్ దగ్గర నుంచి ఇవన్నీ ఆయనకి ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ త్వరలో వస్తున్నాయి. ఇంకా కాకినాడ చాలా అభివృద్ధి చెందుతుంది. ఆయనకి ఇంకా మంచి పదవులు వచ్చి ఇంకా ఆయన ఉన్నత శిఖరాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా సామర్లకోటలో చాకుతో సంచరిస్తూ స్థానికులను భయాందోళనకు గురి చేసిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాకు చెందిన సుమన్ దాస్ గా పోలీసులు గుర్తించారు. బుధవారం నాడు సామర్లకోట పట్టణంలోని అనుమానాస్పదంగా సంచరిస్తూ చేతిలో చాకుతో తిరుగుతున్న వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతడిపై దాడి చేసినట్లు సమాచారం. అనంతపురం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ సుమన్ దాస్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అతడి మానసిక పరిస్థితి సరిగా లేదని బెంగళూరుకు వెళుతున్న సమయంలో సామర్లకోట రైల్వే స్టేషన్ లో దిగినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో స్థానికుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ బుధవారం పరిశీలించారు. కాకినాడ నగర రైల్వే స్టేషన్ ఎదురుగా పశువుల ఆసుపత్రి సమీపంలో ఉన్న స్థలాన్ని పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి గుర్తించారు. జీవో ఎంఎస్ నెంబర్ 340 ప్రకారం సుమారు 1.45 ఎకరాల స్థల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో పార్టీ నేతలు స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 25 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణంతో పాటు కాకినాడ జిల్లాలో కూడా త్వరలోనే జిల్లా పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని తెలిపారు. స్థల పరిశీలన కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, పిఠాపురం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పార్టీ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు, నిమ్మకాయల రంగనాథ్, వాసిరెడ్డి యేసుదాసు, సుంకర పావని, తుమ్మల సునీత, పెంకే శ్రీనివాస్, బాబా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేమందరం ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే ఈ జిల్లా ఆఫీస్ని ఒక జీవో రూపంలో ఇక్కడ సైటు అలాట్ చేయడం జరిగింది. ఎకరా 45 సెంట్లు. ఇదంతా కూడా 25 జిల్లాలు కూడా ప్రతి జిల్లాలోని కూడా పార్టీ నుంచే ఇక్కడ అన్ని సహకారాలతోటి ఇక్కడ జిల్లా ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని కూడా పార్టీ ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 30 సెంట్లు 40 సెంట్లు చూసుకోమని
చెప్పడం జరిగింది ఆల్రెడీ అందరికీ, ఎమ్మెల్యేలందరికీ కూడా, ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఎకరా 45 సెంట్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టీ ఆఫీసు కట్టడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఉండడం వల్ల అతి చేరువలో అందరికీ కూడా నలుగురికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మేము సైట్ని కొండబాబు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మేము అందరూ ఎమ్మెల్యేలు అనంతలక్ష్మి గారు కానీ, లేదా సత్యప్రభు గారు కానీ, మేమందరూ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న క్యాబినెట్లో మొన్న క్యాబినెట్ ఆమోదం దీనికి తెలియజేయడం జరిగింది. జీవో ఇది ఎకరా 45 సెంట్లు. దీంట్లో అతి తొందరలోనే అందరినీ కూడా పిలిచి శంకుస్థాపన చేసి పార్టీ ఆఫీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటరుతో అనుసంధానం కావాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనబాడి కొండబాబు సూచించారు. బుధవారం రాత్రి కాకినాడ జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వర్క్ షాప్ లో క్లస్టర్, క్లస్టర్ యూనిట్, కో యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో వలస వెళ్లిన వారు, మరణించిన వారు, ఆచూకీ లేని వారు, నకిలీ ఓటర్ల పేర్ల తొలగింపు, అలాగే కొత్తగా 18 ఏళ్లు నిండిన అర్హులైన ఓటర్ల నమోదు ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. ప్రభుత్వం జారీ చేసినటువంటి కాకుండా తల్లిది కానీ తండ్రిది కానీ ఎవరో ఒకరు ఓటర్ ఐడి 4 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జనరేషన్ ఈ డాక్యుమెంట్ ఇస్తాం. అది కాకుండా ఇద్దరు సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఇద్దరు సరే ఇదంతా కూడా ఒక అరగంట మీరు చదివితే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఓటు అనేది రాష్ట్రం ఉండొచ్చు, మన కాకినాడలో కాకపోవచ్చు, మన దేశంలోనే ఉన్నట్లు ఎక్కడో దగ్గర సర్టిఫికేట్ ఇవ్వగలగా. తండ్రులు ఇద్దరు రావడానికి వీలు లేకుండా చూసుకునే బాధ్యత మీదే. అలా వచ్చినా ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి మనం మీట్ అవుతాం. మన ఎమ్మెల్యే వారి సమక్షంలో వారానికి ఒకసారి చెప్తారు, వాళ్ళు కష్టపడించాలని చెప్తారు. తద్వారా మన శాసనసభ్యుల వారికి న్యాయమైన పరిణామం చేయకపోయినా ఆ విషయాన్ని ఈ ద్వారా యూనిట్ అనే కార్యక్రమం చేసుకోవడం ద్వారా పూర్తి స్థాయిలో మన వాటర్ లిస్టులో ఒక ఫ్యామిలీ 1, 2, 3, 4, 5 మెంబర్స్ 5 ఒక 50 రావాలి. ఈరోజు ఇప్పుడే అన్ని విషయాలు చెప్తారు, మీకు పుస్తకాలు ఇచ్చారు. ఫోన్ చేసి చెప్తాను, మీరే ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎప్పుడు వేసుకున్నారు వార్డు దగ్గర మీటింగ్ వేసుకోవాలి. అంటే వార్డు నాయకులు, కార్యకర్తలు, కేసెస్ అందరూ కలిసి ఒక మీటింగ్ చేసుకోవాలి. బూత్ వెళ్ళి కూడా తీసుకోవాలి. ఒక బూత్లో ఒక వ్యక్తి స్ట్రాంగ్ ఉంటాడు, ఒక వ్యక్తి వీక్గా ఉండొచ్చు. వాడిని ఎలా చేయాలో సమన్వయం చేసుకుని బూత్ వెళ్ళిన బాధ్యత రేపు 7 మీటింగ్ వేసేది. మన జరిగే 15వ తారీఖు ఏదైతే మనం సిద్ధం అవుతున్నామో దానికి ముందుగానే డివిజన్ వేరుగా మీటింగ్ వేసుకుని దానికి మీటింగ్ వేసుకున్నప్పుడు మీరు చెప్పినట్టే మన సంస్థించాల్సి వస్తున్నారు. యమునా నది పుష్కరాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసింది. ఈ బస్సును జిల్లా ప్రజా రవాణా అధికారి MUV మనోహర్ బుధవారం కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ నుంచి బయలుదేరిన ఈ ప్రత్యేక యాత్ర 11 రోజుల పాటు కొనసాగనుంది. యాత్రికులు సింహాచలం, భువనేశ్వర్, లింగరాజు ఆలయం, కోనార్కు సూర్య దేవాలయం, పూరి జగన్నాథ్ ఆలయం, అయోధ్య రామ మందిరం, కాశీ విశ్వేశ్వరాలయం, విశాలాక్షి శక్తిపీఠం, ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం, గయా, బోధ్ గయా, బృందావనం, మధుర తదితర పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా DPTO మనోహర్ మాట్లాడుతూ యాత్రికులకు ఉదయం, రాత్రి అల్పాహారం, మధ్యాహ్న భోజన సదుపాయాలను కూడా కల్పించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల ఆధ్యాత్మిక యాత్రలకు ఆసక్తి చూపే భక్తుల కోసం ప్రయాణికుల సంఖ్యను బట్టి ప్రత్యేక బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాకినాడ డిపో నుంచి మరి యమునా పుష్కరాలకి ఒక బస్సు బయలుదేరుతుందండి. మరి 29 మంది పాసింజర్లతో ఈరోజు కాకినాడ నుంచి బయలుదేరి
మరి 13 దేవాలయ క్షేత్రాలను దర్శించుకుని యమునా పుష్కరాల్లో పాల్గొని మరి 11వ రోజున మళ్ళీ తిరిగి డిపోకి చేరుతుందండి. మరి ఈ విధంగా మరిన్ని బస్సులు మేము పెట్టడానికి కాకినాడ డిపో నుంచి కానీ అలాగే జిల్లాలోని ఇతర డిపో నుంచి కానీ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రయాణికులు భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరి ఎవరైనా ప్రత్యేకంగా ఎక్కువ మంది ఉన్నట్లయితే వారికి బస్సు కావాల్సినట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే కస్టమైజ్డ్ ప్యాకేజ్తో కూడా మేము బస్సులు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్కామ్ కలకలం రేపుతుంది. పట్టణంలోని సిద్ధేశ్వర జ్యువెలరీ సంస్థలో సుమారు 5 కోట్ల మేర నగదు, బంగారం లావాదేవీలు నిలిచిపోవడంతో వందలాది మంది ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన యజమాని నిర్ణయించిన రోజున అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు సంస్థ ఎదుట నిరసనకు దిగారు. జీవితకాల పొదుపులు, వివాహాల కోసం దాచుకున్న సొమ్ము చిక్కుకుపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వ్యవహారంపై వివరాలు సేకరిస్తూ చట్టపరమైన అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. తక్షణ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు అధికారులను కోరుతున్నారు. 2 సార్లు 3 సార్లు వాయిదాలు వేసింది, అందరూ తిరిగాం, పిల్లలు జనం వేసింది. చివరికి ఏమన్నారంటే ఆయిల్మెంట్ పాపం మీకు చెప్పకపోతే మీరు ఏమవుతారని చెప్పారండి. ఇదండి కథ. మాకు ఈ ఛానల్ వల్ల మాకు న్యాయం చేసి పెట్టండి. రోజు 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 అంటే ఆ కుర్రాడికి ఇస్తానన్నాడు, కుర్రాడికి ఎవరైతే చేయలేదు, ఆడవడ పోయాడంట, ఆడవడ బంగారం ఎత్తుకెళ్ళిపోయాడంట, అది చేశాడండి ఇది చేశాడంట, రోజు తిప్పుతామనండి. అలా మరి రేపెత్తాము, ఎల్లుండి ఎత్తాము, మరి 2 రోజులు పైకి ఎత్తాం, 4 రోజులు పైకి ఎత్తామని మమ్మల్ని ఇలాగే చడిపించేస్తున్నాడు. లేకగానే పిల్లల కాడు మేము రూపాయి పోగొట్టుకుని కొనుక్కుని వస్తువులు మమ్మల్ని ఏడిపెత్తున్నాడు. లేకగానే ఏమనుకోవాలండి ఆయన నేను అందులో కొనుగోలు చేసినప్పుడు సంప్రదించి అంతా నిలదీసి న్యాయం చేసి ప్రతి ఒక్కరి కూడా. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇండోర్ రౌండ్ టేబుల్ సమావేశంలో రంగంపేట మండల వైస్ ఎంపీపీ మట్టా శ్రీను, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్థానిక ఎస్ఐ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. నల్లమిల్లి గ్రామ ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఎస్ఐ తన కాలర్ పట్టుకోవటం అవమానకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనపై అమర్యాదగా ప్రవర్తించిన ఎస్ఐపై చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యే రాజకీయ పతనం కోసం పోరాడతానని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సూచనలతోనే తాను సంయమనం పాటిస్తున్నానని మట్టా శ్రీను పేర్కొన్నారు. ఆడు ఉందని చెప్పి 2 సంవత్సరాలున్నా 3 సంవత్సరాలున్నా మళ్ళీ ఆడు నువ్వు అలాగే కొనసాగితే మేము కూడా 1 నెల అలాగే కొనసాగిద్దాం. ఆడితోటే నేను మళ్ళీ నా నల్లమిల్లి గ్రామంలో నా సక్క పట్టించు, నీ సట్ట పట్టించకపోతే నేను రాజకీయాలు కాదు కదా ఏమీ చేయను. ఇదే నా పద్ధతి. ఎందుకంటే నేను ఇవాళ డాక్టర్ గారు 5 సంవత్సరాల్లో ఒక్క కానిస్టేబుల్ని కానీ, ఒక్క ఎస్ఐని కానీ, ఒక ఎంఆర్ఓ అని కానీ, ఒక ఆర్టీఓ కానీ ఎవరినైనా ఏజ్యం ఉందా? ఏమీ లేదు. అన్నిటి ఉన్న వల్ల అందరూ మనం ఏజ్చున్నాం. మనకు వద్దే నాకు ఇచ్చేసారు ఆ ఎన్నుగురండి అన్ని. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు నువ్వు ఇలా చేస్తున్నాడు. ఒక్క టీడీపీ కార్యకర్తల్ని ఒక్క చక్రాడనే నాకు ఏ మండలాన్ని ఎంచుకున్నాడో చెప్పమను. ఎవరు చెప్పలేదు. ఎందుకంటే ఆడు పని చేసే వరకే చెప్తాడు తప్ప ఏ ఆఫీసర్ని ఆడు హీరో ఏనెవరం. ఇదే రామకృష్ణారెడ్డి గారు మీకు చెప్తున్నాను. ఇప్పుడు దాకా రామకృష్ణారెడ్డి గారు అన్నాను. రేపు నుంచి నేను నిజంగా రంగంపేట మండలం కాంపౌండ్గా చెప్తున్నాను. నువ్వు నాకు 15 రోజుల ఎస్ఐని ఏ కారణంతో నేను కూర్చున్నావని కాలరెట్టించుకున్నాను. అదే చెప్తున్నాను. నేను రాజకీయం, నేను మామూలుగా నాకు వ్యాపారాలు లేవు, ఏమి లేవు. నేను సింగల్. నేను ఎలా సంపాదించినా నేను అలాగే నాకు వెనకాల సంపాదించుకోవాలని ఆశ లేదు. నాకు వెనకాల ఏమీ లేదు. దాంట్లో ఇంకా అవుతున్నారు మండలాన్ని కానీ చూడు ఎలా కొడతావు. ప్రతి సంవత్సరం ప్రతి నెల నల్లమిల్లు ఈ మండలాన్ని ఎందుకు ఏలెట్టుకున్నారు అనిపించేలా చేయకపోతే నేను రాజకీయాలు నేను సంపాదించుకుంటే నాకు ఉన్నది 2 ఆడపిల్లలు. దాంట్లో దాన్ని పంపించాను. ఇంకో సంవత్సరంలో పంపించేస్తాను. నా టార్గెట్ అంతా పంపకపోతే నీ మీద ఉంటుంది. నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. నా టార్గెట్ నా రాజకీయ చరిత్రలో సట్ట పట్టుకున్నావని ఇప్పుడు నేను చూడలేదు. నా కన్న తట్టన సట్ట పట్టుకోలేదు. అలాంటి ఒక ఎస్ఎత్తన సట్ట పట్టించుకుంటావా? ఏ కారణంతో నేను తాగేనా నిరూపించుకో. నీ కార్యకర్త ఫోన్ చేసి మండల నాయకులు మొత్తం అనిపించు. నల్లమిల్లు వైసీపీ మట్టన సీన్ దాటగారు వెనకాల తిరిగి మనిషి ఎలా ఉంటాడు అనిపించు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 45 రోజులుగా నిర్వహించిన చిన్నారుల సమ్మర్ క్యాంప్ ఈ రోజుతో ముగిసింది.
రామచంద్రాపురం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 200 మంది చిన్నారులకు కిక్ బాక్సింగ్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, హ్యాండ్ వర్క్, డాన్స్, చెస్ తదితర విభాగాల్లో ఉచిత శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొని చిన్నారులతో కలిసి వారు నేర్చుకున్న నైపుణ్యాలను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో పిల్లలు ప్రమాదాలకు గురి కాకుండా వారి ప్రతిభను వెలికితీసే ఉద్దేశంతో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. సుమారు 45 రోజుల పాటు ఈ సమ్మర్ క్యాంప్లో డ్యాన్స్ కానీ, చెస్ కానీ, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ, హ్యాండ్ రైటింగ్ కానీ, అదేవిధంగా కిక్ బాక్సింగ్ కానీ, కరాటే కానీ, ఇవన్నీ కూడా పిల్లలకి ట్రైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒకటే ఉద్దేశం, ఈ యొక్క సమ్మర్లో మనసారి చూసాం, మన సంవత్సరం ఈతలకు వెళ్ళిపోవటం, గోదావరి వైపు వెళ్ళిపోవటం, ఇవన్నీ కాకుండా ఎక్కడో చోట ఒక క్యాంప్ నిర్వహించాలి. పిల్లలందరినీ ఈ సమ్మర్ ముఖ్యంగా ఏదో దాంట్లో వాళ్ళకు ఉన్న ప్రావీణ్యతను బట్టి, వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి వివిధ 6 బ్లాక్స్ కింద చేసి వాళ్ళకి డిఫరెంట్ కిక్ బాక్సింగ్ అని, చెస్ అని, హ్యాండ్ రైటింగ్ అని, అలాగే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని, ఇవన్నీ కూడా నేర్పించడం జరిగింది. ఈ 45 రోజులు కూడా వీళ్ళతో పాటు వీళ్ళ తల్లులందరూ కూడా వచ్చి వీళ్ళు ప్రోత్సహించడం జరిగింది. సుమారు 200 మంది పిల్లలు రావడం జరిగింది. అలాగే బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విస్తృత చర్యలు చేపట్టిన కాకినాడ జిల్లా యంత్రాంగం. అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన బ్రహ్మకుమారి సంస్థ మరియు ఆయుష్ శాఖ. ప్రతి ఓటరుతో BLAలు అనుసంధానం కావాలి. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెలుగులోకి వచ్చిన గోల్డ్ స్కామ్ కలకలం. లావాదేవీలు నిలిచిపోవడంతో వందలాది మంది ఖాతాదారులు ఆందోళన. అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇండోర్ రౌండ్ టేబుల్ సమావేశం. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్థానిక ఎస్ఐ వైఖరిపై తీవ్ర విమర్శలు చేసిన వైస్ ఎంపీపీ మట్టా శ్రీను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.